హలో ఎవరివన్, కేటీఆర్ గారు ఫార్ములా ఈ కార్ రేస్లో జైలుకు వెళ్ళక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, కేటీఆర్ గారు జైలుకి వెళ్ళక తప్పదంటారా? ఇప్పుడు ఆయన అరెస్ట్కి ముహూర్తం దగ్గర పడుతుంది. ఎందుకు? ఈ కార్ రేస్లో ఆయన్ని విచారించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. విచారించారు, ఆయన్ని పిలిచి పోలీసులు అరెస్ట్ చేయడానికి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లెటర్ పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి జిష్ణుదేవ్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం? గవర్నర్ లెటర్ పెట్టాము, గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పింది. ఈవెన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది అదే. మీరు ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయట్లేదని అంటే, ఇట్లా గవర్నర్కి లెటర్ పెట్టాము, ఆయన దగ్గర నుంచి మాకు పర్మిషన్ రాలేదు, పర్మిషన్ రాగానే మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓకే. గవర్నర్ గారు కూడా ఇప్పుడు ఓకే చేశారు, క్లియరెన్స్ ఇచ్చేశారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది ఈయన అరెస్ట్ అనేది. అంతకుముందు వీళ్ళు ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేశారు. ఓకే. ఎందుకు? ఈడీ కూడా ఈ కేసును టేకప్ చేసింది కాబట్టి ఈడీ వచ్చి విచారించాలి కదా, ఈడీ కదా అరెస్ట్ చేయాల్సింది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన లెటర్కి అనుమతి ఇచ్చింది కాబట్టి గవర్నర్ కార్యాలయం ఇప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళని ఖచ్చితంగా ప్రజలు బదనాం చేస్తారు. కాబట్టి ఆ ఛాన్స్ రేవంత్ రెడ్డి గారు ఇస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతుందని చెప్పి భావించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈయన అరెస్ట్ చేసే ముందు ఆ రోజున సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ ఐఏఎస్ ఆయన అరెస్ట్ చేయాలంటే కనుక కేంద్ర ట్రిబ్యునల్, కేంద్ర ఈ సర్వీసుకు సంబంధించినటువంటిది ఒకటి ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ వీళ్ళకి అందరికీ చూసేది, ఎంప్లాయీస్కి అందరికి కూడా. సో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకొని దాన్ని ఏమంటారంటే నిర్వహణ చేస్తుంటారు. నిర్వహణ ఎంప్లాయీస్కి సంబంధించి ఎక్కువ ఐఏఎస్లు ఐపీఎస్లకి ఉంటుంది అనమాట. ఓకే. సో నిర్వహణ ఎంత చూసే డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి లెటర్ రాశారు. ఇది అరవింద్ను కూడా పిలిచి అరెస్ట్ చేయడానికి. సో అది వస్తే కనుక ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆల్రెడీ ఉంది, అరవింద్ ఇచ్చినటువంటి వాంగ్మూలం. కేటీఆర్ గారు ఆ వాంగ్మూలం వేసుకుని విచారించారు, కేటీఆర్ గారిని కూడా విచారించారు. సో ఇదంతా ఒక రెడీ అయిపోయింది, ఫైల్ అయితే రెడీ అయింది, ఈ కేసుకు సంబంధించిన ఫైల్. ఇంకొక అతను రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖలో చేసేటువంటి రెడ్డి, అతను ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చేసాడు. సరే, అతన్ని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీ కాబట్టి అతన్ని అరెస్ట్ చేయొచ్చు. సో ఏసీబీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకొక వైపు ఈడీ. ఓకే. సో అటువైపు ఈడీ కానీ లేదా ఇటు ఏసీబీ కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు? ఈయన ఆల్రెడీ అమౌంట్ని విదేశాలకు పంపించారు. ఆ విదేశాలకు పంపించేటువంటి ప్రక్రియలో నార్మ్స్ ప్రకారం అంటే మార్గదర్శకాల ప్రకారం లేవు. కాబట్టి ఈ మనీ లాండరింగ్ కింద వస్తుంది అనేది ప్రభుత్వం యొక్క వాదన, అలాగే ఏసీబీ కూడా అదే భావిస్తుంది. సో ఆ కాజ్ తోటి ఈయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? అరెస్ట్ చేసుకోండి, మీరు లొట్టపీసు కేసులు పెట్టారు, ఇలాంటివన్నీ మాట్లాడారు కేటీఆర్ గారు. అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ చేస్తే ఏమైంది, నేను రీసెర్చ్ అవుతాను, అక్కడ పోయి యోగా చేసుకుంటానని అన్నారు. అరెస్ట్ చేస్తే జైల్లోకి పోయి యోగా చేసుకుంటాను, రీఛార్జ్ అయ్యి బయటకు వస్తాను, అప్పుడు ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పి ఆయన ఏదో అన్నారు. ఇంకోటి కూడా అన్నారు, జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు సీఎం అవుతారు అని చెప్పి. ఆ మాటకి రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యకాలంలో ఏమని చెప్పారంటే, ఇప్పుడు కేటీఆర్ గారు జైలుకి వెళ్ళినా కానీ ఆయన సీఎం గారు, ఒకవేళ అదే కనుక ఆ సెంటిమెంటే కనుక నిజమైతే ముందు జైలుకి వెళ్ళి వచ్చింది కవిత గారు కాబట్టి కవిత అయ్యే అవకాశం ఉంది. తీహార్ జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలాగో చెంచులు కూడా జైలుకి కేటీఆర్ గారిని పంపించేది కాబట్టి తీహార్ జైలుకి ముందే వెళ్ళి వచ్చింది చెల్లెలు, కాబట్టి చెల్లెలకు ఉంటుంది అవకాశం, ఒకవేళ ఆ సెంటిమెంటే కనుక నిజమని వాళ్ళు అనుకుంటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సెటైర్లు కూడా వేయటం జరిగింది. సో ఇవన్నీ కనుక చూస్తే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ కేంద్రం నుంచి అంటే రాజ్భవన్ నుంచి పర్మిషన్ వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ మధ్యకాలంలో ఇదిగో అరెస్ట్ కేటీఆర్ గారు, అదిగో అరెస్ట్ అని చెప్పేసి అన్నారు, కానీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోయేటప్పటికి కేటీఆర్ గారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ఏదో లొట్టపీస్ కేసు, అది నన్ను ఏం చేసింది, నేను ఇక్కడి నుంచి డబ్బులు పంపించాను, ఆ డబ్బులు ఆ కంపెనీకి చేరినాయి, ఇంకెక్కడ అవినీతి జరిగింది, ఇంకెక్కడ అమౌంట్ మిస్యూజ్ అయిందని చెప్పి ఆయన అంటున్నారు.
ఇప్పుడు అదేందో ప్రైవేట్ అమౌంట్ కాదు కదా, గవర్నమెంట్ ట్రెజరీ నుంచి పంపించినటువంటి డబ్బులు అవి. Yes. ఆ మార్గదర్శకాల ప్రకారం పంపించారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ డబ్బులు ఉన్నాయా లేవా అనేది కాదు. అసలు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందం ఎలా వచ్చింది, త్రైపాక్షిక ఒప్పందం నుంచి ద్వైపాక్షిక ఒప్పందం ఎలా వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ముందు కుదుర్చుకున్న దాని ప్రకారం త్రైపాక్షికం అంటే రెండు సంస్థలు ప్లస్ గవర్నమెంట్ ముగ్గురు కలిపి జరిగినటువంటి ఒప్పందం. ఆ తర్వాత దాన్ని ద్వైపాక్షిక ఒప్పందం కింద మార్చేసి కేటీఆర్ గారు దాన్ని ఫార్ములా ఈ రేస్ నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. సరే, ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది పక్కన పెడితే గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే ధిక్కరించాలని చెప్పేసి నిర్ధారణ చేసేసింది ఏసీబీ. అలాగే విదేశాలకి మనీ పంపించేటప్పుడు కొన్ని నామ్స్ని పాటించాలి, వాటిని కూడా పాటించకుండా పంపించేశారు. ఓకే. సో ఇవన్నీ ఎవరు కారణం అని అంటే కేటీఆర్ గారు చెప్పారు, నేను చేశానని చెప్పి అరవింద్ గారు చెప్తున్నారు. ఆ తర్వాత ఎంప్లాయీ ఎవరో సమ్ రెడ్డి ఆయన చెప్తున్నారు. సో వాళ్ళు వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈయన్ని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇదే ఎక్కువగా ఫ్లేవర్ అయింది. కేటీఆర్ గారిని అరెస్ట్ ఎందుకు చేయలేదని, మేమేం తప్పు చేయలేదని అంటారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మేమేం తప్పు చేయలేదు, మేము తెలంగాణ కోసం చేసాం తప్పితే మేమేం చేయలేదు అని అంటారు. 8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు అని అంటే 8 లక్షల కోట్లకి సంబంధించి మొత్తం కనిపిస్తుంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారు. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు అంటారు, లేదంటే మిషన్ కాకతీయకు సంబంధించిన ఖర్చులు అంటారు, చెరువులు పూడికి తీతలు ఇవన్నీ అంటారు, లేదంటే ఫ్లైఓవర్లు హైదరాబాద్లో కట్టినటువంటి ఫ్లైఓవర్లు వీటిని చూపిస్తారు. సో మరి 8 లక్షల కోట్ల అప్పు వాల్యూ సంబంధించినటువంటి ఉన్నాయా అని అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూపిస్తున్నారు వాళ్ళు. డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఖచ్చితంగా అప్పులు ఉంటాయి కదా అని అంటారు వాళ్ళు. ఓకే. కానీ ఆ ప్రాపర్గా మీరు అప్పులు చేశారా లేదనేది ఇంపార్టెంట్. సార్, కేటీఆర్ గారికి కూడా బీజేపీ సపోర్ట్ ఉందని టాక్ నడిచింది కదా సార్ మొన్నటి వరకు, అంటే బీజేపీ తోటి కలిసినా కలవనట్లుగా ఉన్నారని. సో ఈ తరుణంలో అవుతారంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే, జూబ్లీహిల్స్లో అది కనిపించింది. అలాగే ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అసలు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అనేది కూడా ఉంది. సో ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటే ఈ పాటికి అరెస్ట్ చేయాలి. ఈడీ కేసు టేకప్ చేసి ఈడీ మొత్తం విచారణకు సంబంధించినటువంటి అంశాలను కూడా తీసుకొని ఈడీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని అంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ చేస్తుందని మనం అనుకోలేం. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కోరికని తీర్చే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.